మీరు మీ ఇంట్లోనే ఉంటారు, కానీ మిమ్మల్ని ఇంకెవరో కంట్రోల్ చేస్తుంటారు. ఎవరో కూడా తెలియని పర్సన్ చెప్పినట్లు మీరు చేస్తుంటారు. మీ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే చెప్పేస్తారు. మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటే చేసేస్తారు. ఆ పర్సన్ బట్టలు విప్పమంటే బట్టలు విప్పేస్తారు. ఎవరినైనా తిట్టమంటే తిడతారు, కొట్టమంటే కొడతారు. చివరికి సూసైడ్ చేసుకోమని ఆర్డర్ వేసినా ఏమాత్రం ఆలోచించకుండా మీ ప్రాణాలు తీసేసుకుంటారు. అలాగని మిమ్మల్ని ఆ పర్సన్ ఏమీ హిప్నటైజ్ చేయడు. మీరు కంప్లీట్ కాన్షియస్లో ఉండే ఇవన్నీ చేస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. అయితే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, అసలు డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తారు, దానికి జనాలు ఎలా బలవుతున్నారు? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నేను మీ కేబీకే. ఈ రోజుల్లో సైబర్ ఫ్రాడ్స్ ఎంతలా పెరిగిపోయాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే మీ మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేసేస్తారు. మీ పర్సనల్ డేటా అంతా క్షణాల్లో కొట్టేస్తారు. మీకు తెలియకుండానే మీ మాటలు వింటారు, మీ ఫోటోలు తీస్తారు, మీరేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు మీ కెమెరా నుంచి చూసేస్తారు. అన్నిటికంటే మించి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేయిస్తారు. ఇది ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సైబర్ ఫ్రాడ్. మీకు సడన్గా ఒక కాల్ లేదా మెసేజ్ లేదంటే కనీసం ఒక ఈమెయిల్ వస్తుంది. అందులో అవతలి పర్సన్ తనను తాను సిఐడి, సిబిఐ, ఈడీ, కస్టమ్స్ లేదా కనీసం పోలీస్ ఆఫీసర్ని అంటూ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీపై స్మగ్లింగ్ కేసు నమోదైందని, మీ పేరు మీద వచ్చిన ప్యాకేజీలో డ్రగ్స్, వెపన్స్ లేదా ఇంకేదైనా ఇల్లీగల్ ఐటమ్ ఉందని, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి టెర్రరిస్టులకి డబ్బులు వెళ్ళినట్టు ప్రూఫ్స్ దొరికాయని, మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని, ఇలా రకరకాలుగా మిమ్మల్ని భయపెట్టి బెదిరించేస్తారు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే వాళ్ళ వాయిస్లో కోపాన్ని, ఇరిటేషన్ని చూసి వాళ్ళు నిజంగానే ఆఫీసర్లు అనిపిస్తుంది. ఇక కొన్నిసార్లు అయితే డీప్ ఫేక్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి పోలీస్ అఫీషియల్సే మీకు కాల్స్ చేస్తున్నట్టు వీడియో కాల్ చేసి మిమ్మల్ని బెదిరిస్తారు స్కామర్లు. ఇదంతా వినగానే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలా అని మీలో ఒక భయం మొదలవుతుంది. ఆ భయమే వాడి ఇన్వెస్ట్మెంట్. వెంటనే కోర్టు డాక్యుమెంట్లు, అరెస్ట్ వారెంట్ అంటూ రకరకాల ఫేక్ డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాడు. అవన్నీ 99% ఒరిజినల్ లానే కనిపిస్తాయి. వాటిని చూపించి మీ బ్యాంక్ డేటా అడుగుతారు, లేదంటే మీ పర్సనల్ డేటా చెప్పమని ప్రెషర్ చేస్తారు. ఇంకొన్నిసార్లు కొన్ని లింక్స్ పంపించి వాటిపై క్లిక్ చేయమని ఫోర్స్ చేస్తారు. ఆ భయంలో చాలామంది ఆ డేటా చెప్పేస్తారు. కొన్నిసార్లు ఫైన్ కడితే వదిలేస్తామని, లేదంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే చెక్ చేసి రిటర్న్ ఇస్తామని చెప్తారు. రీసెంట్గా ఒక డాక్టర్ ఇలానే తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి 70 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకో అమ్మాయిని అయితే ఏకంగా లైవ్ వీడియోలు బట్టలు విప్పమని ఆర్డర్ వేశాడు ఓ స్కామర్. ఇక వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే కోర్టుకు రావాలి, అక్కడ ఖచ్చితంగా శిక్ష పడి మీరు జైలుకు వెళతారు అని బెదిరిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో భయం వల్ల ప్యానిక్ అయిపోయి చాలామంది వాళ్ళు చెప్పినట్టు చేసేస్తారు. ఆ తర్వాత మోసపోయాం అని అర్థమై వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తారు. కానీ సైబర్ క్రిమినల్స్ వేరే దేశాల నుంచి, లేదంటే డిఫరెంట్ సర్వర్ల నుంచి, ఐపీల నుంచి, విపిఎన్స్ నుంచి యూజ్ చేసి ఈ సైబర్ ఫ్రాడ్స్ చేయడంతో వాళ్ళని పట్టుకోవడం పోలీసులకి చాలా కష్టం అవుతుంది. ఇక ఇలాంటి కేసులు రోజు వేలలో రిజిస్టర్ అవుతుండడంతో అన్నింటినీ సాల్వ్ చేయడం ఇంపాసిబుల్గా మారింది. అయితే ఎవరైనా క్రిమినల్స్ ఇలా మిమ్మల్ని కూడా డిజిటల్ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే, అంటే కాల్స్, మెసేజెస్ లేదా ఈమెయిల్స్ ద్వారా బెదిరిస్తే వెంటనే అలర్ట్ అయిపోండి. ఫైన్ కట్టాలని కానీ, లింక్స్ మీద క్లిక్ చేయాలని కానీ, లేదంటే మీ పర్సనల్ డేటా కానీ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు స్కామర్స్ అని ఫిక్స్ అయిపోండి. వాళ్ళకి ఎలాంటి డేటా ఇవ్వద్దు, ఎలాంటి ఫైన్ కట్టద్దు. ఒకవేళ మీరు అవతల నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ వచ్చినా అవి ఒరిజినలా లేదా అనేది 1కి 100 సార్లు చెక్ చేసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇలాంటి కాల్స్ అండ్ మెసేజెస్, ఈమెయిల్స్ దాదాపు అన్నోన్ నెంబర్స్, కోర్స్ నుంచే వస్తాయి. ఇలాంటివి రాగానే వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. కనీసం ఆన్లైన్లో సైబర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వండి. ఇక ఇలాంటి కాల్స్లో వాళ్ళు ఎంతలా బెదిరించినా మీ బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం కానీ, లింక్స్ మీద క్లిక్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. బీ కేర్ఫుల్.